అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి డైరీ. ఈరోజు మేము గొలగముడి వెంకయ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. బయలుదేరేసామండి ఇంటి దగ్గర. గొలగముడి వెంకయ్య స్వామి గుడి నెల్లూరుకి దగ్గరలోనే ఉంటుందండి. మీరందరూ కూడా నెల్లూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెంకయ్య స్వామి గుడి చాలా ఫేమస్ గొలగముడిలో. చాలా బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మనకు గుడికి దగ్గరలోనే అతిథి గృహాలు, రూమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. మనకు తగ్గ ఖరీదుల్లోనే మనకు రేట్లలోనే మనకు రూమ్స్ కూడా అవైలబుల్లోనే ఉంటాయండి. ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ గొలగముడిని చిన్న తిరుమల, నెల్లూరులో చిన్న తిరుమల అని కూడా అంటారు. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి నెల్లూరుకి వచ్చినప్పుడు. చూడదగ్గ ప్లేస్ అండి. ఇదిగోండి, మేము ఇప్పుడే నేషనల్ హైవేకి అయితే ఎక్కేసాము. ఇది నేషనల్ హైవే 16 అండి. ఇది మా ఊరు నుంచి ఒక 35 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ గొలగముడి ఒక 40, మొత్తం మీద మేము ఒక 80 కిలోమీటర్స్ వరకు మా ఊరు నుంచి, వాకాడ్ నుంచి గొలగముడికి 80 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఇదిగోండి, ఇదైతే గూడూరు టౌన్ అండి. ఇట్లా లెఫ్ట్ వెళ్తుంది కదా బస్సు, అటు సైడ్ వెళ్తే గూడూరు వస్తుంది. మేము స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే నెల్లూరు వస్తుంది. ఇదిగోండి, గొలగముడికి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇదిగోండి, ఇది మెయిన్ గేటు. ఇదే అండి, ఇట్లా వెళ్తేనే ఆఫీస్ కార్యాలయం వస్తుంది. ఇదిగోండి, మా ఆయన రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాడు. ఇదిగోండి, ఇదంతా ఆఫీస్ బయట అండి. ఇక్కడ మనం బైక్ పార్కింగ్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ముందు, ఆఫీస్ ముందు. మేమైతే వీడియోలు తీసుకుంటా ఉన్నాము. ఇక్కడంతా మా ఆయన రూమ్ తీసుకొచ్చే లోపల లాకరు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాము బయట. ఇవన్నీ బ్లాక్స్ ఏనండి. ఏ నుంచి ఎఫ్ వరకు బ్లాక్స్ ఉంటాయి. ప్రతి బ్లాక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కానీ ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. హాట్ వాటర్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. 2 బెడ్స్ ఇస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే ఈ బ్లాక్ మాకు ఇచ్చిన బ్లాక్ అండి. ఈ బ్లాక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే ఇచ్చారు మాకు. ఇదిగోండి, ఇదంతా ఫ్రంట్ లోపల బాగా ప్లేస్ ఉంటుంది. చాలా ప్లేస్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇదైతే మాకు ఇచ్చిన రూము. చాలా బాగుందండి రూమ్ కూడా. 2 బెడ్స్ ఇచ్చారు. మనం 400 పే చేయాల్సి ఉంటుంది. బట్ మనం రిటర్ను 200 తీసేసుకుంటారు. ఇచ్చేటప్పుడు 200 ఇస్తారు మనకు రిటర్ను. ఇదిగోండి, మేము ఫ్రెష్ అప్ అయిపోయి అన్నదానంగా అయితే వచ్చేసాము. ఆకలి ఎక్కువ వేస్తుందని ఫస్ట్ అన్నదానం తినేసి తర్వాత దర్శనంకి వెళ్దాం అనేసి వచ్చేసాము. ఇదిగోండి, నిత్యాన్నదానశాల. మధ్యాహ్నం వచ్చి 12 నుంచి 2 వరకు ఉంటుంది. నైట్ వచ్చి 7:30 నుంచి 9 వరకు ఉంటుందండి. ఇదిగోండి, నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. మా వాళ్ళు వెనకాల వస్తున్నారు, వీడియో తీస్తున్నారు. నేను మా బుడ్డ పాపని తీసుకొని వెళ్తున్నాను. అది దిగి నడవంటే నడవనంటుంది. సరే అని చెప్పి నేనే తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇదిగోండి, చాలా పెద్ద క్యూ ఉంటుంది. చాలా క్యూలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. నాకైతే బాగా ఆకలేస్తుంది. ఇంకా నడవాలి కదండి, నడుస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇదంతా క్యూ అయినండి. ఇదంతా నడవాలి. చూడండి, చాలా మంది ఉన్నారు. ఈరోజు శనివారం కదా, అందుకని ఇంత క్రౌడ్ ఉంది. మామూలు రోజుల్లో అయితే ఇంత ఉండదు. ఈరోజు శనివారం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ బాగుంటుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. దేవుని ప్రసాదం కదండి. ఇదిగోండి, మేమందరం క్యూలో నడుస్తూ ఉన్నాము. ఇదిగోండి, భోజనశాలలోకి అయితే వచ్చేసాము. కూర్చోన్నాము భోజనం కోసం. ఇంకా ఇక్కడ పప్పు, తాలింపు, సాంబారు, మజ్జిగ అవి పెడతారండి. తినేసాము. ఇంకా దర్శనంకి అయితే వచ్చేసాము. లేట్ అయిపోతుంది, పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది అనేసి. ఇదిగోండి, దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా బుడ్డ పాప ఇప్పుడు దిగింది. వాళ్ళ బాబాయ్ని పట్టుకొని వెళ్తూ ఉంది. ఇదిగోండి, లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇదిగండి, ఇది లోపల మెయిన్ గుడి టెంపుల్. ఇదిగోండి, ఓం నారాయణ ఆది నారాయణ. ఇదిగోండి, ఇదైతే లోపల దునండి. దుని చూసుకున్న తర్వాతే మనం టెంపుల్లోకి వెళ్ళాలి అని కూడా రాసుంటుందండి. ఇదిగోండి, దుని అయితే దర్శించుకున్నాను. ఇదిగోండి, చాలా క్రౌడ్ ఉంది. చూడండి, ఈరోజు సాటర్డే కదా, క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది.
దేవుణ్ణి అయితే దర్శించేసుకున్నామండి. చాలా బాగా డెకరేషన్ అయింది, బాగా దర్శనం చేసేసుకున్నాము. ఇదిగోండి తీర్థం అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి బయట పులిహోర ప్రసాదం పెడుతున్నారు. నాకు ఇష్టమైన ప్రసాదమే తీసుకున్నాను, పులిహోర. ఇదిగోండి బయట అలా కూర్చున్నాము అందరూ ఇంకా ప్రసాదం తిందామని. ఇదిగోండి మా పెద్ద పాప ఏమో పులిహోరలో ఉండే వేరుశనగలన్నీ వేరి వాళ్ళ నాన్నకు వేస్తూ ఉంది. పులిహోర అయితే చాలా బాగుంది, తిన్నాము. ఇదిగోండి ఇదైతే వైభవోత్సవ మండపం అండి. గుడికి ముందు భాగంలో ఉంటుంది ఈ మండపము. ఇదిగోండి ఇది వచ్చి మెయిన్ మాడవీధి అండి. ఇక్కడ మనం చెప్పులు వేసుకొని నడవకూడదు ఈ మాడవీధిలో. ఇదిగోండి మా పిల్లలిద్దరు అయితే వాళ్ళ బాబాయిని పట్టుకొని పోతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ తులసి కోట ఉంటుంది గుడికి ముందు. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలన్నీ పెట్టున్నారు. చూడండి ఎంత చక్కగా పెట్టున్నారో అందరూ. ఇదిగోండి తులసి కోట ఇక్కడ. ఇదిగోండి వెంకయ్య స్వామి మనం బయట నుంచి కూడా దర్శించుకోవచ్చు. క్యూలో నుంచి కంటే కూడా బయట నుంచి ఇంకా బాగా దర్శనం బాగా అవుతుంది. ఫ్రీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓం నారాయణ ఆది నారాయణ. చూడండి ఎంత బాగా దర్శనం అవుతుందో బయట నుంచి, ఫ్రీగా కూడా బాగుంటుంది చూడడానికి కూడా మనకు. ఇదిగోండి మళ్ళీ మేము మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ఒకసారి దర్శించుకుందామని మళ్ళీ గుడికి వచ్చేసాము. ఇంకొకసారి వెంకయ్య స్వామిని దర్శించుకుందామని. ఇదిగోండి ఇవన్నీ మాడవీధులే అండి. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే 3వ మాడవీధి వస్తుంది. ఇది వచ్చి 4వది. ఇది ఈ మాడవీధి మెయిన్ది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఉదయం కూడా దర్శించేసుకున్నాము వెంకయ్య స్వామిని. బాగా దర్శనం అయింది, చాలా ఫ్రీగా ఉంది ఆదివారం కాబట్టి. చూడండి ఎంత బాగా దర్శనం అయిందో. ఇంకా ప్రసాదం అయితే పొంగల్ పెట్టారు. పొంగల్ అయితే తీసేసుకున్నాము. ఇంకా అలా కూర్చొని పిల్లలకి పొంగల్ పెట్టేశాను. పొంగల్ తిన్నామండి. ఇక్కడ దగ్గరలోనే మనకు మెయిన్ టెంపుల్కి పక్కన ఎడమ పక్కన మనకు ఆంజనేయుల స్వామి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. ఇక్కడ నాగర్పమ్మ గుడి కూడా ఉందండి. ఇది వచ్చి కుటీరం అండి. ఈ కుటీరంలో మనకు దారాలు ఇస్తారు, వెంకయ్య స్వామి దారాలు. ఆ దారాలని మనం చేతికి కట్టుకుంటున్నాము. అదేవిధంగా మేము ఇంకా అయితే మా ట్రిప్ అయితే అయిపోయింది, బయలుదేరేస్తున్నాము. ఈ ట్రిప్పు చాలా బాగా అయిందండి. ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాము. మీరు కూడా నెల్లూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గొలగముడికి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్